పరీక్షలు దేశవ్యాప్తంగా రద్దు చేయాలని, రద్దు చేసిన తర్వాత తిరిగి పరీక్షలు మళ్లీ ఎలాంటి అవకతవకలు జరగకుండా నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులతో కలిసి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు నీట్ పరీక్షలు రద్దు చేసి తిరిగి పరీక్షలు నిర్వహించాలని, నీట్ పేపర్ లీకేజ్ చేసినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించే వరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని విద్యార్థి సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లక్షలు పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ నా పేరు ప్రశాంత్, మామూలు కార్యదర్శి. మే 5 తారీఖు రోజు దేశవ్యాప్తంగా ఎన్టీఏ సంస్థ దేశంలో నీటు పరీక్ష నిర్వహించడం జరిగింది. జూన్ 14 తారీఖు రోజు నీటు పరీక్షలు విడుదల చేస్తారని చెప్పేసి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు జరుగుతూ ఉన్నాయి. హడావుడిగా నీటు పరీక్ష ఫలితాలు జూన్ 4వ తారీఖు విడుదల చేయడం జరిగింది. చాలా నీటు ఈ రిజల్ట్లో అవకతవకలు జరిగాయి. ఈరోజు చూస్తూ ఉన్నాం, భారతదేశంలోని ఎన్నడూ లేని విధంగా 718-19 మార్కులు దేశంలోని చరిత్ర లేదు రావడానికి. కానీ గ్రేస్ మార్కులు అని చెప్పేసి ఈరోజు ఎన్టీఏ సంస్థ కొంతమంది కార్పొరేట్లకు అమ్ముడుపోయి ఈరోజు పేపర్ని స్కామ్ చేసి విద్యార్థులకు 30 లక్షల రూపాయల చొప్పున పేపర్ అమ్ముకోవడం జరిగింది. మేము ఈరోజు ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేలాది మందితో ఈరోజు విద్యార్థులను సమీకరణ ఇచ్చి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మా డిమాండ్ ఒకటి, ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలి, బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర భారతదేశంలోని 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు పరీక్ష రాశారు. వాళ్ళందరికీ మేలు చేయాలి అని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రేస్ మార్కులు అని చెప్పేసి విద్యార్థులు మార్కులు ఇస్తున్నట్ట. అంటే 3 గంటల సమయం విద్యార్థులకు సరిపోవడం లేదు. విద్యార్థి కళాశాల క్లెవర్ స్టూడెంట్, అదేవిధంగా క్లెవర్ స్టూడెంట్ ఉన్న ఆ విద్యార్థికి సరిపోలేదు టైం అని చెప్పేసి 700కి 720 మార్కులు ఎట్లా సాధ్యం అంటే విద్యార్థికి టైం జరపకపోతే 1 గంట 2 గంటల పాటు టైం పెంచాలి. అదేవిధంగా టైం పెంచకుండా విద్యార్థి జీవితాలతో చెడగడ మారుతూ ఉన్నారు. చాలా మంది మధ్య తరగతి కుటుంబానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు లక్షల రూపాయలు కట్టి ప్రైవేటు కళాశాలలో చదివిస్తూ ఉన్నారు. ఈరోజు కార్పొరేట్లకు ఎన్డీఏ సంస్థ తొత్తుగా మారి విద్యా సంస్థకు సంబంధించింది పేపర్ లీకేజ్, నీటు రద్దు చేయడం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ ఒకటే, నీటు పరీక్ష దేశవ్యాప్తంగా రద్దు చేయాలి, నీటు పరీక్ష రీ ఎగ్జామ్ నిర్వహించాలి, ఎన్డీఏ సంస్థను రద్దు చేయాలి. లేకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విద్యార్థులు రాలే కాదు క్లాసులు బైకాట్ చేసి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాను.